ఇస్సాకు టైం వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మొదటిగా బావులు తవ్వాడు. అసలు ముందుగా బావులు అనే అర్థం ఏమిటి? మరి బైబిల్ బావిలో చెబుతున్న ఆత్మీయమైన పాఠం ఏమిటి? అసలు బైబిల్ బావి యొక్క ఆత్మీయ అర్థాన్ని ఏం చెప్తుందంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం సరి చూద్దాం. ఎవరు ఈ బావి? ఎవరు ఈ బావి? అది కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ బావులు ఎవరు అంటే యెషయా భక్తుడు ఆత్మవేశము చేత నింపబడి ఆ గ్రంథంలో ఇలా రాస్తున్నాడు. అయ్యా, ఊరుతున్న బావి ఎవరో చెప్పనా? అనేకులకు దారిన పోయే బాటసారులకు, యాత్రికులకు, దాహార్తి చేత చనిపోతున్న వారికి నీరు పోస్తున్నటువంటి అమృతంలా పనిచేస్తున్న ఈ బావి ఎవరు అంటే యెషయా భక్తుడు పరిశుద్ధాత్మ ఆవేశము చేత నింపబడి రాస్తాడు. రక్షణాధారములైన బావులు అంటాడు. అనగా అర్థం ఏంటో చెప్పనా? ఒక బావి దేనికి గుర్తు అంటే విశ్వాసి యొక్క రక్షణ జీవితానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ఒక బావి ఎలాగైతే ప్రతిరోజు క్రొత్త నీరు ఊరుతుంటదో, పాత నీరు తోడగా క్రొత్త నీరు ఎలాగ ఊపుతూ ఉంటుందో, క్రొత్త నీరు ఊరుతుంటదో, అది అనేకులకు దీవెనకరంగా ఒక బావి ఎలాగుంటుందో, రక్షించబడిన ఒక విశ్వాసి, దేవుని యొక్క రక్తంలో కడగబడిన ఒక విశ్వాసి, రక్షణ భావం తీసుకున్న ఒక విశ్వాసి ప్రతిరోజు తమ పాత నీరు పోతూ ఉండాలి, క్రొత్త నీరు ఊరుతూ ఉండాలి. ప్రతిరోజు నూతన జీవాన్ని కలిగినదే రక్షణాధారములైన బావి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాత నీరు తోడరు. ప్రతిరోజు అది వేసి చేదుతూ ఉండాలి, ప్రతిరోజు చేదుతూ ఉండాలి. అలా చేదగా పాత నీరు పోవాలి. ఒక బావి నీరు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఒక బావి నీరులో pH లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే, అంటే తాగడానికి చూడడానికి బాగుండాలి. ఇంత అద్భుతంగా ఉండాలంటే ఆ బావి నీరు ఏం చేయాలి చెప్పనా? ఎప్పటికప్పుడు తవ్వుతూ ఉండాలి, అదే చేదుతూ ఉండాలి, తోడుతూ ఉండాలి. బావి యొక్క గుణం ఏంటంటే అది ప్రతిరోజు తోడుతూ ఉండాలి, ప్రతిరోజు చేదుతూ ఉండాలి. ఒక విశ్వాసి నీవే ఆ బావివి కనుక, నీవే ఆ రక్షణాధారమైన బావి కనుక నీలో ప్రతిరోజు పాత నీరు యేసు నామములో పోవాలి. హల్లెలూయా. నీలో పాత స్వభావం ఏ రోజు గూడు కట్టుకుని ఉంటే ఏమవుతుందన్నయ్య? ఉంటే ఏమవుతుంది బాబు? చెప్పన ఏమవుతుందో? ఈ పాత నీరు ఉండి క్రొత్త నీరు రాకుండా ఆపేస్తుంది. ఈ పాత నీరు కొత్త నీరుతో కలిసిపోయి దాని అంతటి ఏం చేసి చెప్పిన గెలికేస్తుంది అనమాట, పాడు చేస్తుంది, అదే ఎంగిలి చేసేస్తుంది. అలా ఎంగిలి చేయకుండా ఉండాలంటే బావిలో ప్రతిరోజు బకెట్ పడాలి, ప్రతిరోజు దాన్ని తోడతా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు విశ్వాసి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ప్రతిరోజు విశ్వాసి వాక్యం దగ్గరికి రావాలి, ప్రతిరోజు విశ్వాసి సంఘమునకు రావాలి, ప్రతిరోజు విశ్వాసి వాక్యము ద్వారా పట్టబడుతూ ఉండాలి, దేవుని కృప చేత నింపబడాలి. హల్లెలూయా. అయ్యగారు బాగానే ఉంది ఇక్కడ దాకా. రక్షణాధారమైన బావి అంటే ఎవరు కాదు, మన జీవితం నేర్చుకున్నాం కదా. సో మన బావి ఎప్పుడు ఏం చేయాలి? నిత్యము ఊరతా ఉండాలి. అది అనేకులకు దీవెనకరంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క బావి ఇక్కడ 4 రూపాలు మనకు చూపిస్తుంది. రూపాయలు కాదు సుమి, రూపములు. చెప్పండి ఒకసారి. 4 రూపములు. ఒక విశ్వాసికి ఈ 4 రూపాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు నేను వాక్యంలో ఈ 4 రూపాలు ఏంటో, దాని గొడవ ఏంటో చెబుతాను. ఏ బావిలో మనం ఉన్నామో సందర్భంగా నేర్చుకుని ఈ బావి నేను చెప్పబడిన మంచి మాట నీలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ గనక లేకపోతే ఇదే సభల ద్వారా మన బ్రతుకు ఎప్పటికప్పుడు నూతనమైన బావిగా, శ్రేష్టమైన నీళ్లు చేదడి బావిగా, నిత్యము నీరేడి ఓటగా ప్రభు మనందరినీ తయారు చేయునుగాక. ఒక విశ్వాసికి ఉండాల్సిన 4 రూపములు, లేకపోతే ఒక బావికి, అదే ఇస్సాకు బావికి ఉన్న 4 రూపాలు. బావులు అని కలిపేశాడు ఇక్కడ భక్తుడు. బావి అని చెప్పొచ్చు, అలా చెప్పలే. బావులు ఎక్కడ చూసినా బావులు అంటే అర్థం చెప్పనా? మనము ఒక్క బావిని మాత్రం
మాత్రమే కాదు, మనము ఒక్క రూపమును మాత్రమే కాదు, మనలో క్రీస్తు స్వారూప్యం వచ్చేంత వరకు అనేకమైన గుణ లక్షణాలను కలిగిన వారముగా మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏమిటి ఆ బావులు? అతను కట్టిన ఆ బావులేమిటి? త్రవ్వించిన ఆ బావులేమిటి? మొదటి బావిని నీ కళ్ళ ముందు ఉంచి అక్కడ అర్థాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, 19వ వచనం చదువుకుందాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసెకు అని పేరు పెట్టాడు. తలపకెత్తండి ఒకసారి. నెంబర్ 1, మొట్టమొదటి బావి ఇస్సాకు తవ్వుతున్నాడు. ఇస్సాకు తన జీవితంలో కొత్త బావులేమి తవ్వట్లే. హలో, ఇస్సాకు తన జీవితంలో he was not inventing something new, but he was restoring something is already existed. అక్కడ ఉన్నదాన్ని ఉనికిలోకి తీసుకొస్తున్నాడు కానీ లేని దాన్ని కనిపెట్టలేదు, ఉన్నదాన్నే తీసుకొస్తూ ఉన్నాడు. సంగమా, చాలా మంది ఏమనుకుంటారంటే బాప్టిజం అనే ఈ ప్రాసెస్, రక్షణ అనే ప్రాసెస్ యేసు ప్రభు దగ్గర మాత్రమే ఆరంభించబడింది అనుకున్న నిజమే. ఆ రక్షణకు కర్త కర్మ క్రియ ఆయనే. కానీ ఇక శిక్షణ ఆరంభించింది, ఇక పద్ధతి ఆరంభించింది ఎప్పుడో దేవుడు ఆరంభించేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి పని నెరవేర్చడానికి యేసు ప్రభు మూసివేయబడిన ఆ బావిని, అసూయ అనే మట్టి చేత మూయబడిన దాన్ని, కోపం అనే మట్టి చేత మూయబడిన దాన్ని, ఈర్ష్య అనే పాపము చేత మూయబడిన బావిని మరలా తవ్వుతున్నాడంట. గమనించండి, అతను మరలా తవ్వినప్పుడు మంచి జలలు గల బావి దొరికిందంట. దేవునికి స్తోత్రం. అయితే పక్కన ఉంటారు కదా, ఇది మాది. కొంచెం మీరు పైకి 16 వచనం చదువుతారు, 26-16. అబీమెలెకు మీకు మాకంటే బహుబలము గలవాడు. తలపకెత్తు. అమ్మ, అబీమెలెకు ఎవరు? ఒక రాజు కంటే బలం ఎవరికి ఉందంట? ఇస్సాకు ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి చెప్పనా? రాజు కంటే బలం ఉన్నప్పుడు ఇస్సాకు రండి చూసుకుందని చెప్పి తొడగొట్టి కర్రట్టుకుని కత్తెట్టుకుని ఆ బావి ముందు నిలబడాలి. బావి నాది, తవ్వింది నేను, తవ్విచ్చింది నేను అనాలా? కానీ ఇస్సాకు అక్కడ తన బలాన్ని చూపించడం లేదు. హలో, ఇస్సాకు అక్కడ నీకంటే నేను బలవంతుణ్ణి, నువ్వే ఒప్పుకున్నావు, కొత్త 4 పళ్ళు రాలిపోతాయి, ఇలాంటి డైలాగులే మాట్లాడతలే. మౌనంగా జగడమాడకుండా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు పిలాతు ముందు కూర్చున్నప్పుడు యేసు ప్రభుకు తెలుసు, పిలాతు ఈ యొక్క రోమ సైన్యమునకు చెందినవాడు, రోమ ప్రభుత్వానికి చెందినవాడు. ఈ పిలాతు తలుచుకుంటే యేసు ప్రభుని చేయగలడు. కానీ యేసు ప్రభు మారు మాట మాట్లాడలేదు, జగడము ఆడలేదు. తన మీద అన్యాయంగా మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నాడు, లేనిపోని పలుకుతున్నా మౌనంగా ఉన్నాడు. ఈ జీవితానికి ముందస్తు సూచనగా, ముందటి ఛాయగా ఇస్సాకు మౌనంగా ఉన్నాడు కానీ జగడమాడనే ఆడలేదు. ఇప్పుడేనా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, అమ్మ ఆగండి, తలపైకెత్తండి, అపోస్తలుడైన పౌలు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు, అనువాదం చేస్తున్నాడు, అనువాదం చేస్తూ అంటాడు, ఇస్సాకును హాగరు కుమారుడు ఇష్మాయేలు చంప యత్నించను అని రాయలే. ఏమని చెప్పనా? ఆత్మయందు పుట్టిన వాడిని, శరీరమందు పుట్టినవాడు చంప యత్నించను. హక్కు ఎవరికి ఉంటుంది చెప్పాలి? ఉపపత్నికి పుట్టిన కొడుకు ఉంటుందా, లేక నాడింగా పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు ఉంటుందా? ఇదిగి ఉంటుంది. అప్పుడు ఇస్సాకు ఏ మాట మాట్లాడొచ్చుగా, మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. జగడమాడని ఇస్సాకు. దేవునికి స్తోత్రం. ఇలా కట్టేశారు, పొడగబెట్టేశారు, కత్తిచ్చుకుని ఎలాగే ఆపుతుంటే అప్పుడు కూడా ఏ ఒక్క మాట కూడా ఇస్సాకు ఎందుకు జగడ వాళ్ళలేదు? తన బలమున్న అబీమెలెకు అన్నాడు, అయ్యా, యు ఆర్ మైటియర్ దెన్ us, నువ్వు మాకంటే బలవంతుడివి అయినా
ఇస్సాకు ఏ మారు మాట మాట్లాడలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు, ఆ బొచ్చు కత్తిరించు అని ఎదుట అతడు మౌనముగా ఉన్నట్టు దేవుడు మౌనంగా మారిపోయాడు. ఇస్సాకు కూడా మౌనంగా నిలబడ్డాడు. కానీ జగడము ఈ మధ్యన విశ్వాసుల జీవితాలు చూడండి, రక్షణ జీవితాలు, హలో, రక్షణ ఆధారమైన బావులు ఏం చేయాలో చెప్పాను. ఓట రావాలి, జలములు పొంగి పొరలాలి. అది అనేక మంది దాహార్తిని తీర్చాలి, అనేక మంది మొక్కలకు నీళ్లు వేయాలి, అనేక మంది చచ్చిపోతున్న వారికి బలమునివ్వాలి, లేపాలి. అలాంటి బలము కలిగి ఉండాల్సిన బావి, నీరు పారాల్సిన బావి ఎండిపోయి వేసారిపోయి ఎడారిగా మారిపోయిన సమస్యని సస్యశ్యామలముగా చేయాల్సిన బావి ఇప్పుడు ఏమైపోయింది చెప్పనా? మూతబడిపోయింది. ఎందుకు చెప్పనా? జగడమాడుతున్నారు కనుక. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసుల జీవితాలు కనుక చూస్తే ఆ తల్లి కూతురు ఎలా కొట్టుకుంటారంటే అత్తగారు కోళ్ళ కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు సవిత తల్లి, సవిత కుమార్తె కాదు, కన్న తల్లి, సొంత కూతురు, అదే ఒడిలో కడుపు చేసుకుని వచ్చిన బిడ్డ అనరాని మాట్లాడి అంట ఎన్నెన్నో మాట్లాడతాం. ఎలాగో పెంచిందో తెలిసినప్పటికీ కూడా కూతురు ఆ తల్లి పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జగడమాడుతున్న కుటుంబాలు, సంఘాల్లో కుటుంబాలు అనుకుంటున్నారా? సంఘాల్లో లేవా? పదవుల కోసం కొట్టుకునేవారు కొందరు, వర్గాల కోసం కొట్టుకునేవారు కొందరు, సేవకుల కోసం కొట్టుకునేవారు కొందరు. ఇన్ఫ్యాక్ట్ కాస్త గట్టిగా అద్భుతంగా వాడబడితే సిఆర్ గారుల కోసం కొట్టుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. జగడమాడువారు జాగ్రత్త. జగడమాడు లక్షణం దేవుని బిడ్డలుగా మనది కాదు. అమ్మా, ఇస్సాకు వాస్తవానికి బలం కలిగిన వాడే. ఇలా దోతే పడిపోతాడు అతను, కానీ తన బలాన్ని చూపించలే. శత్రు సైన్యను అని అనలే, వెనక్కి రండి అని అనలే. ఎంత మౌనంగా ఉన్నాడంటే నాది అనగానే మారు మాట మాట్లాడకుండా వచ్చేసాడు. మొన్నటిదాకా మన ఆంధ్రాలో, ప్రత్యేకించి ఆంధ్రాలో ఒక గొడవ వెళ్ళింది. అదేంటి చెప్పనా? ఒకడేమో బొట్టు పెట్టుకోవాలి అంటాడు, ఒకడేమో సిలువ బొట్టు పెట్టుకోవాలి అంటాడు, ఒకడేమో చెయ్యి పెట్టుకోకూడదు అంటాడు. మన వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనలు మానేశారు. మన వాళ్ళు ఏం చేశారు? ఆరాధనలు మానేశారు. ఆ లైవ్లో ఏం జరుగుతుందో ఆ లైవ్ కోసం అలా సొత్తా ఉన్నారు. ఎవడు ఎదవైపోతాడో ఏటో, ఎవడు పొలరాలు పోయిన అవతోడు మాట్లాడతాడో, మంచి డైలాగులు వేస్తాడు. మనకు డైలాగులు వేసి వాళ్ళే కావాలి. మరణం మనకు అక్కర్లే, లోతైన సత్యం మనకు అక్కర్లే. పై పందరు చెప్పేస్తారు వావ్ సూపరు అన్న తరం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఫేస్బుక్లో వ్యూస్, యూట్యూబ్లో వ్యూస్. ఏం మిగులుతుంది లాస్ట్లో? మళ్ళీ యూట్యూబ్లో కొట్టుకునే వాళ్ళు అంటారు కదా, వీడు ప్రశ్న వేస్తాడు, ఆడు సమాధానం చెప్పడు, ఆడు ప్రశ్న వేస్తాడు, వీడు అడ్డంగా సమాధానం చెప్తాడు, లాస్ట్లో ప్రజలే తేల్చుకుంటారు. మరి ఇంకెందుకు మీరు ఎంత చేయడం? ఎందుకు ఎవరు బిల్డప్? ఎందుకు ఓవరాక్షన్? ఏమైనా అర్థం పద్ధం ఉందా? నువ్వు డిబేట్ చేస్తున్నావంటే you should be able to give a clarity to the people. You should bring your opponent into conviction. అవతల వ్యక్తిని ఒప్పింప చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఒప్పించకుండా ఇట్స్ ఓకే, ప్రజలే చూసుకుంటారు. ఇంకెందుకు మరి మీరు? జగడమాడుతున్న దైవ సేవకులు ఒక రకంగా ఏమనుకోదు సేవకులందరూ. మనలో బోళ్ళంత ఉండొచ్చన్నా, మనకి సేవ మన ఫెలోషిప్లో బోళ్ళంత ఉండొచ్చన్నా. కానీ ఒక సేవకుడు, ఒక సిఆర్, ఒక అభిషక్తుడు మరి అభిషక్తుడిని విశ్వాసుల ముందు ఖచ్చితంగా గణపరచాల్సిందే. ఆ వ్యక్తిని అవమానించిన వాక్యానుసారము కాదు. చక్కని అవకాశం ఉంది యోసేపుకి. సరిగ్గా స్పాట్లో పెట్టి కనుక కొడితే రాళ్ళిచ్చి కొట్టేస్తారు ఈ అమ్మాయిని. కానీ అవమానపరచకూడదని రహస్యంగా వెళ్ళిపోయాడు, మౌనిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి హల్లెలూయా. నీకుందా ఈ మౌనం? లబ్బర పెద్దలు వేసుకుని లొడలొడ వాగమంటే బ్రహ్మాండంగా వాగుతాయి. తప్పు నీదే. నీకు మ్యాక్సిమం 6th సెన్స్ 7th సెన్స్ 8th సెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తారు. అది తెలిసిన అర్థంగా వాదించడానికి పిహెచ్డీలు కూడా చేసేసుకుంటుంటారు. కానీ ఇదిగో అమ్మాయి, ఇదిగో ఇస్సాకు, నాది పురుషుడు ఇస్సాకు
తనది కష్టపడి తవ్విన దాన్ని, కష్టపడి తవ్విన దాన్ని సంబడి వాస్ క్యాప్చరింగ్ ఇట్ ఆల్, సింపుల్గా తీసుకెళ్ళిపోతుంటే ఈ భక్తులు ఏం చేస్తాడు చెప్పిన, మౌనంగా ఉన్నాడు. తన బలమును చూపించలేదు. దేవునికి మాత్రమే ఆ వ్యక్తి సమస్తమును కూడా లోబడి ఉన్నాడు. అదే సహనము కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు చక్కని పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటాడు, నీ సహనమును సకల జనులకు, అది చెప్పండి ఒకసారి, నీ సహనం ఏం చేయాలంటే అందరికీ తెలియాలి. మనం ఏంటో కంగారుగా కోపం, చాలా కోపం అండాడికి అని అందరూ చెప్పించుకోవడం కోసం కోపాన్ని అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటాం. నాన్న ఒరే బంగారు తల్లి డాడీ కూతుళ్ళు పరిగెట్టుకోండి, వైరు పడిపోతున్నాయి, సరి కూర్చో. సగం గమనించాలి మీరు, అస్తమానం మాటకు మాట ఏదో చేయడానికి బాగా ప్రయత్నిస్తూ పడుతూ ఉంటాం. మన కోపాన్ని అందరి ముందు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇస్సాకు సహనం కలిగి ఉంటే, ఇదే మాట పౌలు గారు రాస్తుంటాడు, ఆ సహనము నీలో మాత్రమే కాదురా, ఇది అందరికీ తెలియజేయాలి. కొన్ని సందర్భాల్లో భార్య పొరపాటు చేస్తారు. స్వాతిముచ్చి ఎక్కడ దొరకదండి అనియోయ్, స్వాతిముచ్చి ఎక్కడ దొరకదు, అక్కోయ్ ఆడిముచ్చి మొత్తానికి దొరకదు. ఉందా? మీరే స్వాతిముచ్చాలి, మా వాళ్ళందరూ మా బ్యాచ్ అందరూ ఆడిముచ్చారన్నమాట. ఒరిజినల్గా స్వాతిముత్యం దొరకదు, ఆణిముత్యం దొరకదు. ఏదో లోపం ఉంటుంది. ఏ లోపం ఉన్నా కాస్త సర్దుకుపోవడం కాస్త మంచిది. నాకు ప్రత్యేకించి అత్తమ్మగారులతో ప్రాబ్లం. ఈవిడ ఎప్పుడు పుట్టింది? అత్తమ్మగారు అన్నావిడ భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఈ పిల్లకి ఎంత వయసు? 20 సంవత్సరాలు. ఇప్పుడు దాకా పాపం ఆ నాన్న పకోడీ పట్టుకొస్తే తింటా కూర్చునేది. ఈ పిల్లని ఈ రాలిగోయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. ఏమండి 16 సంవత్సరాల పిల్ల, 18 సంవత్సరాలు చిన్న బిడ్డ, అమ్మచాటు బిడ్డ, నాన్నచాటు బిడ్డ, అన్నగారులతో ప్రేమగున్న పిల్ల ఇప్పుడు వచ్చి ముద్రగా యాక్చేస్తుందని నీ దగ్గర. చిన్నపిల్ల కదా, కాస్త పొరపాట్లు చేస్తా, ఏదో కాస్త తెలిసి తెలియని వ్యవహారాలు ఇరుక్కుంటుంది, ఏదో చెప్పకూడని మాటలు కొన్ని చోట్ల చెబుతుంది, చేయకూడని పని ఏదో ఇంట్లో చేస్తుంది. ఆ మాత్రం దానికి నువ్వు తల్లిగా ఉన్నావు కాబట్టి, అమ్మ ఇలా కాదు, ఇలా చేయాలి, ఇది ఇలాగుండాలి, మన ఇంట్లో పద్ధతులు ఇలాగుంటాయి, ఇది పద్ధతి, అలా చూస్తావు. ఎప్పుడు కొడుకు వచ్చేద్దామా బ్రహ్మాండంగా మూడేద్దామని రెడీగా ఉంటావు. నీ సహనము సకల జనులకు తెలియజేయాలి. పొరపాటు ఖచ్చితంగా చేస్తా. పొరపాటు 10 మంది పేషెంట్లు చంపకుండా ఎవరో మంచి డాక్టర్ గారు కాలేరు. అబ్బే పాడిరని ఊరేళ్ళ వాక్యం చెప్పడానికి తలపొడి వచ్చేస్తుంది. తలపొడి ఎందుకు వద్దా? వాటర్ తగ్గిపోతే కూడా తలపొడి వస్తుంది. నాకు గట్టిగా అర్థం కదండి, అత్తమూల సౌండ్ ఎంత బాగోదు కదా. ఇక్కడ బాగా పెడుతున్నాను తమ్ముడు, అక్కడ అలా పెట్టరు, అరిచేత్రం తలపొడి వచ్చేస్తుంది. నాకు హాస్పిటల్కి వెళ్తే మైగ్రేన్ అని మీకు డెప్ ఎక్కడ కొట్టాను అన్నాడు. అయ్యి బాబు ఎంతమందిని చంపేశాడు ఏంటో, నాకు అంత జ్ఞానం ఉంది కాబట్టి నాకు తెలుసు బాబు మైగ్రేన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో, తలపొడి ఎక్కడి నుంచి అడుగుద్దో అని చెప్పి అతను అలా వదిలేసి కూలింగ్ లేకుండా ఉత్తు వాటర్ బాటిల్ తాగి బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాను అంతే. నేను వాటర్ బాటిల్ పోయాల్సిందాన్ని ఇది ఎప్పండి ఇదండి అన్నాడు పెద్ద మనిషి. అలా ప్రతి ఒక్కరిలో పొరపాట్లు ఉంటాయి. ఇస్సాకు కూడా తెలుసు తెలుగు పొరపాటు చేస్తానులే అని ఆ పొరపాటుని క్షమించాడు, తన సహనాన్ని తెలియజేశాడు. నీ రక్షణ జీవితంలో నీకు సహనం అనేది ఉండాలి, మౌనమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తమ్ముడా, కొన్నిసార్లు తండ్రే ఎదురు తిరిగేస్తాడు, కొన్నిసార్లు తల్లే రివర్స్ అయిపోతాడు. నీకు అన్ని చెప్పిన తల్లే సందర్భంలో కొన్నిసార్లు అస్తమాను కాదు, అందరిలో ఒకలా ఉండరు, కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. అన్న మనం ఎవరి కోసమైతే ఉపవాసం ఉండి మోకలేసి కన్నీరుగా ప్రార్థన చేస్తాం, అదే సంఘం, అదే విశ్వాసి ఖచ్చితంగా మన మీద రివర్స్ అయిపోతాడు. ఎవరినైతే ఇష్టపడ్డావో, మా అమ్మకంటే మా నాన్నకంటే ఈడేనని ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నావో ఆడు కూడా రివర్స్ అయిపోతాడు. మనం ఏం చేయాలి చెప్పనా? ఒక వాక్యం ఎరిగిన వారము ఏం చేయాలి చెప్పనా? సహనము కలిగిన వారము ఉండాలి.
మొన్న నేను క్లాసులో మా బైబిల్ స్కూల్లో ఇజ్రాయెలు ప్రసిద్ధపరచడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిందల్లా సహనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది మనలో లేదు, అందుకనే ఉండమని ఇస్సాకు ద్వారా మనతో మాట్లాడుతూ తన బలమును చూపించకుండా మౌనముగా కొన్ని సందర్భాల్లో ప్రియమైన దైవజనంగమా మనము కడు మౌనాన్ని ప్రదర్శించాలి. ఎందుకు చెప్పనా, మన మాట 10 అర్థాలు తీసుకొస్తుంది, పెడార్థాలు తీసుకొస్తుంది. మన మౌనం అతనికి మంచి సమాధానం చెప్తాయి. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ కూర్చుని జీవితంలో ఎవరి ద్వారా సమస్య రాదు అనుకుంటూ వారి ద్వారా వచ్చిందేమో, ఎవరు ద్వేషించనుకుంటే అక్కడి నుంచే ద్వేషం వచ్చిందేమో, ఎవరు తప్పుడు మాట మాట్లాడనుకుంటే వాళ్ళే తప్పుడు మాట మాట్లాడినప్పుడు నీ ఉదయం పగిలిపోతూ ఉందేమో. ఇస్సాకు వలె తల దించుకుని మరో చోటకు యాత్ర చేయుదుముగాక.